నమస్కారం. రెడీయా? అందరికి నమస్కారం. మే 1 మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీసుకుంది. ఈరోజు లాస్ట్ మంత్ అంతా సినిమాలు వస్తున్నాయి, జనాలు థియేటర్స్కి రావట్లేదు, ఏంటి సమ్మర్ అంతా అయిపోతుంది అనుకుంటున్న టైంలో చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో. సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ 3 పైన ఉంది. హిట్ 3 పైన ఎలాంటి హోప్స్ అంటే అసలు ఆడియన్స్ ఈ సినిమాకి ఫుల్స్ చేస్తారా, ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం. అలాంటిది 3 రోజుల 4 రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది, సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునానిమస్ టాక్, ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ, సినిమా అదిరిపోయింది. సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టయింది. సో ట్రెమెండస్ ఓపెనింగ్స్. నానికి ఓవర్సీస్ దసరా హయ్యెస్ట్ ఉండే, ఇది క్రాస్ చేసేసింది. నానికి అక్కడ మళ్ళీ ఓవర్సీస్ హయ్యెస్ట్ గ్రాసర్ అయింది. అలాగే మేము ఇక్కడ తెలంగాణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హయ్యెస్ట్ కాబోతుంది నానిగే కెరియర్లో ఈ సినిమా డే 1 కలెక్షన్ అని. సో వెరీ హ్యాపీ నాని, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్గా సూపర్ హిట్ ఇచ్చావు, ఈరోజు ప్రొడ్యూసర్ కమ్ హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు. అది శైలేష్కు కంటిన్యూ మీ కాంబినేషన్లో హిట్ 1, హిట్ 2, హిట్ 3. సో సూపర్ హిట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడక్షన్ హౌస్కి అండ్ నానికి అండ్ శైలేష్కి అండ్ ఓల్డ్ టీమ్కి అండ్ ప్రేక్షకులకు కూడా. అంటే మంచి సినిమా డిఫరెంట్గా రండి, మేము చూడటానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మాకు ఎనర్జీని ఇచ్చారు. సో అటు థియేటర్స్ కానీ, ఇటు డిస్ట్రిబ్యూటర్స్, అటు ప్రొడ్యూసర్స్, అటు టెక్నీషియన్, ఆర్టిస్టులు అందరికీ ఒక బ్రీతింగ్ స్పేస్ ఇలా సూపర్ హిట్ రావడం అనేది. సో డెఫినెట్గా మా అంతు కూడా బాధ్యత ఉంది. మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి, ఆలోచిస్తున్నాం ఆల్రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.